హలో పీటర్, ఎలా ఉన్నావు? నీ చోట్ల పరిస్థితి దారుణంగా ఉందని విన్నాను. అవును, నా పనిలో చాలా ఇబ్బంది అయింది. అరే ఏంటయ్యా, ఊరికే ఫ్రీగా వదలో. ఏం చేయాలో తెలియట్లేదు. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే ఈసారి అన్ని విధానంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమన్నా? ఇలా చూడు పీటర్, నువ్వు నా ఫ్రెండ్, అందుకనే మాట్లాడాను. కావాల్సిన చెట్లు నరికి నాకు సాయం చేయాలి. బెస్ట్ ఫ్రెండ్ అయినందువల్ల నీ చెట్లు నేను తీసుకెళ్ళాను. నీకు పిచ్చి పట్టిందా? నీకు నేను సరిగ్గా అన్నం పెడుతున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ తింటున్నావు? నన్ను చూస్తే ఎలా తెలుస్తుంది? ఇలా చూడు, నువ్వు నన్ను బాగా హెల్ప్ చేసావు. ఇక నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు, అందువల్ల నువ్వు పని చేసుకొని వెళ్ళు. ఏమి చెప్తావు నువ్వు? ఎందుకు సైలెంట్ ఈసారి అన్ని విధానంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. బాస్, మీరని నాకు తెలియదు బాస్. నాకు కావాల్సిన చెట్లు నరికి నాకు సాయం చేయాలి. బెస్ట్ ఫ్రెండ్ అయినందువల్లే నీ చెట్లు నేను తీసుకెళ్లాను. ఇంకా నువ్వు చాలా చెట్లు నరకాలి, అర్థమైందా? హలో బాస్, మీరు పని చేయమని కదా అడుగుతున్నారు? త్వరగానే ముగించి పంపుతా. హలో హలో, అంతా పోయింది, నా పని కూడా పోయింది. ఇంకా నా జీవితాన్ని ఎలా జీవించాలి? రారా తమ్ముడు, త్వరగా రా, చేప నీ కోసం వెయిట్ చేయదు. రే అన్నయ్య, మనం వచ్చేసామా లేదారా? నా కోసం భోజనం నువ్వే తెస్తావా? ఎందుకు తమ్ముడు ఎప్పుడు సోమరిపోతుగా ఉన్నావు? రే అన్నయ్య, నువ్వే వేగంగా వెళ్ళి చాపెట్టుకుని వస్తావా? ఎందుకంటే మనం ఇద్దరం వెళ్ళి ఏం ప్రయోజనం ఉందిరా? నేను చెప్పేది కరెక్టేగా? ఏం చెప్తున్నావు? కరెక్టే, కానీ ఒకటి తెలుసుకో, నేనేమీ నీకు పని మనిషిని కాదు. ఎవరో చెట్టు నరుకుతున్నారు. ఇది వాడి పనే, వెళ్తాం. వాడిని ఏం చేస్తానో చూడు. వాడు చెట్టు నరకడానికి వదలను. అడవిని చూసుకోవడమే నా పని. నేను వస్తాను, నిన్ను వదలను. ఉన్నదంతా అయిపోయిందా? ఏ బస్సుకి మన సాక్షి లేదు, కాసైనా జాలి చూపించుండొచ్చు. కాస్తుండు, మన పనికి ఇంకెవరినైనా చేర్చుంటారా? లేదు లేదు, ఇది అసలు జరగనే కూడదు. ఫెబియన్, నువ్వు ఇప్పుడు బయలుదేరాలి. నువ్వైనా అప్పుడు సంతోషంగా ఉంటావు. ఏమంటున్నావు? నేను నీకు అసలు ఇంకేమీ తీసేయలేను ఫెబియన్, నువ్వైనా బాగా ఉండవు. మన పరిస్థితి ఇలా దారుణంగా ఉంది, ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతే, ఇలా చూడు వేక్, నీ మనసు మారకుండా ధైర్యంగా ఉండవు. ఆ బాస్కి మనమే పర్ఫెక్ట్ అయిన లాగరని ధైర్యంగా చెప్పొచ్చు. బండి తీరా, చెట్టు నరికేదే నా పని, అందువల్ల దాన్ని నేను వదులుకోను. ఇతను నమ్మడం వేస్ట్, వేరే ఓనర్ని చూసుకోవాలి. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. అరే తమ్ముడు, రారా. రే అన్నయ్య, ఆగురా, నేను వస్తాను. అవును, ఇదేంటి? ఇది చూడ్డానికి వింతగా ఉందిరా. అయితే ఇది దీని పనేనా? ఇది ఆ వ్యక్తి కన్నా దారుణంగా ఉంది. భయంకరంగా ఉంది. రే అన్నయ్య, హే ఆగు, మమ్మల్ని చూడనట్టు వెళ్ళిపోతున్నావా? ఒక చేయి పట్టు తమ్ముడు. ఇదిగో వస్తాను.
ఇదిగో ఇది తీసుకో. తమ్ముడు దాడి చేయి. చెట్టుల్ని నరికినందుకు నీ తల నేను పగలగొడతా. మేము ఇలా చేసేందుకు మమ్మల్ని క్షమించండి. తమ్ముడు పరిగెత్తు. అరే పరిగెత్తు తమ్ముడు. ఏంటి దీనికి భయంకరంగా ఉంది. మనము ఏమి చేయలేము. రే తమ్ముడు లేరా. నా వల్ల కుదరలేదు, ఇందులో ఇరుక్కుపోయాను. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? కాపాడడానికి వచ్చాను. ఇది నా బాధ్యత. మహారాజా తమ్ముడు ఇప్పుడు నేను ఎక్కడున్నా? డబ్బులు లేరా? నా రాజ్యాన్ని నాశనం చేయాలనుకునేది నువ్వేనా? నిన్ను ఏం చేస్తానో చూడు. అరే మహారాజా బబ్లు జాగ్రత్తగా చోటుకు వెళ్ళి దాక్కో. వీడిని నేను చూసుకుంటా. ఏంటైతే ఇంత దారుణంగా ఉంది. అయితే నా దగ్గర తనులు తినడానికి న్యూస్ జైన్ వచ్చేసాడు. కాసాగు తమ్ముడు, ఎదుగో నేను వస్తున్నాను. నా వల్ల అయింది నేను చేశాను. ఏం జరుగుతుంది ఇక్కడ? చాలా వింతగా ఉంది. ఇంత చేస్తున్నాడు ఎవడు వాడు? ఇలా చూడు తమ్ముడు, అది చాలా ప్రమాదమైనది. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చెప్పు చెప్పు. అరే పని అద్భుతంగా చేశాడు. అక్కడ ఉన్నాడు. హంటర్ విక్ ఇలా చూడురా. రా నన్ను కాలు కాలు చూద్దాం. దొరికిపోయామే. అదిగో అక్కడ ఉన్నాడా? ఏదో రోబోట్. హలో, అయితే ఇంకా వేరే కొత్త విక్క. రే అన్నయ్య, నన్ను కాపాడురా. ఇదిగో వచ్చేసాను తమ్ముడు. అద్భుతంగా అదరగొట్టాడు. అద్భుతం. వావ్. అన్నయ్య అదరు కొట్టేసావు. ఏంటి మళ్ళీ ఎగురుతుంది? జరుగుతుంది.